పౌలు అంటాడు, ఈ మంటి ఘటంలో దేవుడు ఐశ్వర్యం పెట్టాడట. సో దేవుడు ఎవరిలో ఏం పెడతాడో తెలియదండి. ఎవరు గుర్తించలేరు, ఎవరు గ్రహించలేరు దాన్ని. ఏ టైంలో ఆ దేవుడు దాచి ఉంచినటువంటి ఆ గుప్తమైనటువంటి అంశం ఏదైతే ఉందో, లేదా ఆ సామర్థ్యం ఏదైతే ఉందో, అభిషేకం ఏదైతే ఉందో, ఆ దేవుడు ఆ టైంలో వాడుకోవడానికి, ఆ వ్యక్తిలో పెట్టిన ఆ స్థితి ఏదైతే ఉందో, దేవుడు ఆ టైంలో దాన్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. కాదంటే ఒక్కటేంటంటే అందుబాటులో ఉండాలి దేవునికి. ఆయన వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. దేవునికి అప్పగించుకుంటే చాలు. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తినైనా ఆయన ఆ మంటి ఘట్టంలో పెట్టినటువంటి ఆ ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు వాడుకోగలడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ కుష్ఠరోగిని దేవుడు వాడుకున్నాడు. ఆయనకు ప్రేరేపణ వచ్చింది, ఆయన ఆత్మలో గ్రహించాడు ఈ కుటుంబంలో దేవుడు ఏదో చేస్తాడని. ఆయన పట్టు విడవకుండా ప్రతి వారం మూడు నెలల పాటు పట్టు విడవకుండా వచ్చి ఆ కుష్ఠరోగం చేతులతో, ఆ చీము నెత్తురు గారుతున్న చేతులతో నాకు నూనె రాసి ప్రార్థన చేశాడట. 3 నెలలు తిరిగేసరికి మాట్లాడలేని నాకు నెమ్మదిగా మాట రావడం మొదలైంది. నడవలేని నేను నెమ్మదిగా గోడలు పట్టుకొని లేచి నిలబడటం, తప్పటడుగులేస్తూ పడుతూ లేస్తూ నడవటం మొదలు పెట్టానట. అనతి కాలంలోనే, ఒక 3-4 నెలల్లోనే పూర్తిగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మా అమ్మ నన్ను దేవుని సేవకు అప్పగించేసింది. దేవుడు నడవలేని వీడిని, మాట్లాడలేని వీడిని మాట ఇచ్చి నడక ఇచ్చాడు కనుక వీడు నా సేవకుడిగా, దేవుని సేవకుడిగా ఉండాలని ఆమె దేవుని ఆత్మ ప్రేరేపణతో వెంటనే నన్ను దేవుని సేవకు ప్రతిష్ఠించేసింది. కానీ మా నాన్న అసలు దానికి ఒప్పుకోవడం కాదు, కానీ అసలు దేవుడే ఒప్పుకోడు. దేవుడు అంటేనే ఒప్పుకోడు. 12 సంవత్సరాలు మా అమ్మను ముప్పు తిప్పలు పెట్టాడు. దేవుడు లేడు, దయ్యం లేదు, అసలు మనం గౌన్లోలం, అసలు ఆ దేవుని నమ్మడం ఏంది, ఆ చర్చికి పోవడం ఏంది, బైబిల్ చదవటం ఏంది, ఆ బొట్టు పెట్టుకోకుండా ఉండడం ఏంటని కొట్టడం, తిట్టడం, భయంకరమైన హింసలు 12 సంవత్సరాలు ఆమెను తిప్పలు పెట్టాడు. చివరికి ఆయన కూడా చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుని సన్నిధి ఆయనను తాకడము, ఆ ప్రత్యక్షత దేవుడు ఆయనకు ఇవ్వటం, ఆయన కూడా దేవుని దర్శనం పొందుకొని స్వస్థత పొందుకొని మరి దేవుని యొక్క సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయన పరిచర్య చేశాడు. ఆత్మల పంట కొరకు దేవుని సన్నిధిలో పోరాడాడు. దేవుని పరిచర్య చేసి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. వెళ్తూ నేను డిగ్రీలో జాయిన్ అయిదామని, అప్పటికే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అయిదామని వెళ్తుంటే మా డాడీ అన్నాడట, బిడ్డ మనకు డిగ్రీలు ఏమొద్దు, మనకేమి ఇవన్నీ ఏమొద్దు, మనం చచ్చే వరకు మనం దేవుని సేవ చేద్దాం బిడ్డ, నువ్వు ట్రైనింగ్ వెళ్ళరా బిడ్డ అని నన్ను హైదరాబాద్ బైబిల్ ట్రైనింగ్ పంపించాడు. నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను. మా తండ్రి దేవుని పిలుపుని అందుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయాను. సో ఆ విధంగా ఆయన విడిచిపెట్టిన పరిచర్యను ఈ రీతిగా కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనకు ఏ యోగ్యత లేనప్పటికీ దేవుడు తన పరిచర్యలో ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆయన మనకి ఇచ్చాడు సామర్థ్యం. మనం సమర్థులం కాదు, మనము జ్ఞానవంతులం కాదు, కానీ ఆయన మనకు జ్ఞానం ఇచ్చాడు. ఆయన కృపచేత ఈరోజు మనం ఉన్న స్థితిలో, సరే కొద్దిపాటి పరిచర్య కావచ్చు, కొందరికి పెద్ద సంఘాలు ఉండొచ్చు, కొందరికి చిన్న సంఘాలు ఉండొచ్చు, కొందరు సేవకులుగా ప్రతిష్ఠించబడి దేవుని కొరకు ప్రత్యేకంగా ఈ జీవితాన్ని ప్రతిష్ఠించుకొని జీవిస్తున్నటువంటి అనుభవాలు ఉండొచ్చు. ఒక్కొక్క అనుభవం ఉంటుంది. అందరికీ ఒకే విధమైన ఒకే స్థాయిలో ఉండే అనుభవాలు ఉండవు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్నాం, యేసుప్రభు వారు ఎన్నుకున్న ఆ 12 మంది శిష్యుల్లో వారు అందరూ సమానంగా ఉన్నటువంటి స్థితిలో లేరండి. అక్కడ మనం చూస్తే 12 మందిని ఆయన ఎన్నుకున్నప్పుడు రేపొద్దున ఆయనను అప్పగించబోతున్న యూదా అని కూడా ఆయనకు తెలుసు. ఆయనకు ముద్దు పెట్టి అప్పగిస్తాడని కూడా, మోసగాడని, వాడు అప్పగించే ఆ సాతాను యొక్క సాధనంగా వాడబడతాడని తెలిసి కూడా ఆయనను ఒక సేవకుడిగా లేదా ఒక శిష్యుడిగా ఆయన గుంపులో చేర్చుకున్నాడు. అంటే దేవుని సంకల్పం నెరవేర్చడానికి, అది సాతాను ద్వారా ఒకవేళ దురుద్దేశంతో వాడు చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాడని తెలిసినా కూడా దేవుని సంకల్పం నెరవేర్చడానికి అందులో ఒక భాగంగా ఇతడు ఉంటాడని దేవుడు యేసుప్రభు వారు అతన్ని కూడా అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే స్థాయిలు చూసినప్పుడు మరి అందరూ ఒకే స్థాయిలో లేరు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, రూపాంతరం కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆయన 3 తీసుకొని వెళ్ళాడంట. ఆయన 12 మంది శిష్యులు ఉంటే 12 మందిని తీసుకొని వెళ్ళాలి యాక్చువల్గా, కానీ 12 మందిని ఆ రూపాంతరం కొండ మీద తీసుకెళ్ళలేదు. జస్ట్ కేవలం 3 మాత్రమే తీసుకెళ్ళాడు. నేను ఆలోచన చేస్తున్నప్పుడు 12లో 3 ఎంత అంటే 75% లేరనమాట. 25%, 25%.
25% మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగి దాన్ని అర్థం చేసుకోగలిగి దాన్ని గ్రహించగలిగే ఆ సామర్థ్యంలో ఉన్నట్టుగా యేసుప్రభు గుర్తించినట్టుగా నేను అర్థం చేసుకున్నాను. అంటే అందరం ఉన్నాం, కానీ ఎవరము ఏ స్థాయిలో ఉన్నామో, ఎవరము ఏ స్థాయిని మెయింటైన్ చేయగలమో నిర్ణయించేవాడు ఆయనే. సో మనం ఇప్పుడు పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా ఆ 12 మంది శిష్యులతో పాటు మిగిలిన 9 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యుల్లాగానే ఏదో వారి వ్యవహారాలు వారు చూసుకుంటూ, వారి పనులు వాళ్ళు చేసుకుంటూ, వారి స్థితిలో వారు ఉండిపోయి దేవుని యొక్క ప్రత్యక్షతలో ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆ అనుభవంలోకి వెళ్ళాలనే ఆశ లేకుండా మిగిలిపోయిన శిష్యులుగా ఉన్నారేమో వాళ్ళు, నాకు తెలియదు. అంటే నేను వాళ్ళను తీర్పు తీర్చట్లేదు, లేదా వాళ్ళు అలా ఉన్నారని నేను ఖండించట్లేదు, కానీ ఏమో వాళ్ళు అలా మిగిలిపోయారేమో. తర్వాత దేవుని సేవలో, పరిచర్యలో వారందరూ దేవుని సేవ చేశారు, వాడబడ్డారు, హతసాక్షులుగా కూడా అప్పగించబడ్డారు, హతసాక్షులు అయ్యారు, అవన్నీ ఉన్నాయి. కానీ ఈ లెవెల్స్ చూసినప్పుడు వారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అప్పుడు సిద్ధంగా లేరేమో. మరి మనం ఆలోచన చేస్తే ఈ 12 మంది శిష్యుల్లో 3 మాత్రమే ఆ నెక్స్ట్ అనుభవము పొందటానికి, నెక్స్ట్ స్థాయికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితిలో వారు ఉన్నారని అక్కడ మనకు అర్థమవుతా ఉంది. యేసుప్రభు మిగిలిన 9 మందిని విడిచిపెట్టి ఈ 3 మాత్రమే ఆ రూపాంతరం కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు. ఆ రూపాంతరం కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అనుభవాన్ని మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి అనుభవాన్ని వారు పొందుకొని ఉన్నారు. అయితే సహజంగా మనకుండే ఆలోచన ఏంటంటే, ఆ శిష్యులు ఎంత ధన్యులో కదా, ఆ శిష్యులకు ఎంత అద్భుతమైన అనుభవం కదా, వారు స్వయంగా యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు ఆయన శిష్యులుగా ఉండే ధన్యతను పొందుకున్నారు. ఆయనతో పాటు నడిచారు, ఆయనతో పాటు పడుకున్నారు, ఆయనతో పాటు భోజనం చేశారు, ఆయన చేస్తున్న అద్భుతాలను కల్లారా చూశారు, ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన బోధలు చెవులారా విన్నారు. వారు ఎంత ధన్యులు కదా అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా యేసు ప్రభుతో పాటు లేం కదా. యేసు ప్రభు స్వయంగా ఆయన ఉన్నప్పుడు ఆ కాలంలో వారు ఆయనతో స్వయంగా ఉన్న అనుభవాలలో మనకు అలాంటి అనుభవాలు మనకు లేవు కదా అని వాళ్ళతో పోల్చుకొని చూసుకుంటే వాళ్ళు ఎంత ధన్యులు అని మనం ఆలోచన చేస్తుంటాం. కానీ ఈ సందర్భాన్ని ఇక్కడ పేతురు ప్రస్తావిస్తూ ఏమంటున్నాడంటే, అవును నిజమే, వారు చాలా అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందారు. ఈ పేతురులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడ చూసినా మొదట ఉండేవాడు. ఆయనకు ఒక పేరు కూడా ఉంది, దుడుకు పేతురు అంటారట. ఎందుకంటే ఏ సందర్భమైనా ముందు ఉండేవాడు, ముందుకు వచ్చేవాడు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే ఆయన అంటాడు, అవునా ప్రభా నువ్వేనా, అయితే నేను కూడా వస్తా అంటాడు. ఆయనను పట్టుకొని పోవడానికి శిష్యులను, యేసయ్యను పట్టుకొని పోవడానికి ఆ సైనికులు వచ్చినప్పుడు ఆ సైనికుని చెవి తెగ నరికిన వాడు కూడా పేతురే అంట. ఒక సందర్భంలో యేసయ్య అంటాడు, మీరందరూ చెదిరిపోతారు రా బాబు, మీరందరూ చెదిరిపోతారు, నన్ను పట్టుకోవడానికి వస్తారు అన్నప్పుడు ఈ పేతురు కూడా, ఇదే పేతురు మళ్ళీ ముందుకు వచ్చి ఏమంటాడు తెలుసా, లేదు అవసరమైతే నీకోసం నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే, కానీ నేను విడిచిపెట్టి పోను అంటాడు. అయితే యేసయ్య అంటాడు, అది కాదు నాయనా, నన్ను పట్టుకొని పోవడానికి వచ్చిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత 3 సార్లు యేసుప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకిన తర్వాతనే ఆ రోజు కోడి కూస్తుందని చెప్తాడు. అంటే ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, పేతురు గురించి మనం గ్రహించినప్పుడు, ఒక సందర్భంలో యేసుప్రభు ఆయన గెత్సెమనే తోటకి వెళ్తున్నప్పుడు కూడా ఈ 3 తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయండి రా బాబు, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, నేను కూడా అక్కడ ప్రార్థన చేసుకుంటానని చెప్పేసి వెళ్తే, వాళ్ళు మళ్ళీ యేసుప్రభు వారు ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చి చూసేసరికి వాళ్ళు నిద్రపోతూ ఉంటే అప్పుడు యేసయ్య అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, యేసయ్య చెప్పిన ఆ మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, పేతురు ఆత్మలో ఎంత బలంగా ఉన్నాడు, ఎంత ఇష్టంతో ఉన్నాడంటే, ఆయన ఎంత సిద్ధంగా ఉన్నాడంటే, అవసరమైతే యేసయ్య కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు యేసయ్యతో. ఏంటయ్యా నువ్వు అలాగంటావేంది, నేను నిన్ను ఎరగనని బొంకడం ఏంది, లేదు నీకోసం నేను ప్రాణమైనా పెడతా అంటాడు. అంటే ఆత్మలో ఆ స్థాయిలో అంత సిద్ధపాటు ఉంది ఆయనకి. కానీ శరీర స్థాయి మాత్రం ఎక్కడుందంటే, యేసుప్రభు ఎవరంటే, యేసుప్రభు గురించి ఎవరైనా అడిగితే నాకు తెలియదు, నేను ఆయన ఎరగను అని 3 సార్లు బొంకేసిండు. అంటే ఆత్మలో ఆయన సిద్ధపాటు ఏమో, ఆయన వాంఛ లేదా ఆయన కోరిక ఎంత గొప్పగా ఉందంటే ఉన్నతంగా ఉంది.
నేను ప్రభు కోసం అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలి అనే అంత సిద్ధపాటులో ఉన్నాడు. కానీ శరీర తత్వంతో చూస్తే చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు. చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు. అసలు శరీరానుసారమైన తత్వము, శరీరానుసారమైన వైఖరి మన జీవితంలో ఎంతగా మనల్ని అడ్డుపడుతూ ఉంటుందంటే ఆత్మలో మనకున్నటువంటి ఆ కోరిక, ఆత్మలో మనకున్న వాంఛ, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ సంకల్పం ఏదైతే ఉందో ఆ స్థాయిని ఆ లెవెల్ని మనం చేరుకోకుండా మన శరీరం మనల్ని వెనుకకు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనలో ఉన్న పాప పిచ్చలు కావచ్చు, మనలో ఉన్నటువంటి శరీర తత్వం కావచ్చు, శరీర సంబంధమైన వైఖరి కావచ్చు, ఈ లోక సంబంధమైన వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ శరీరానుసారమైన స్థితిని బట్టి మనము ఆత్మలో మనకి ఏదైతే వాంఛ ఉందో, దేవుడు మన పట్ల ఏదైతే సంకల్పాన్ని నెరవేర్చాలని ఆయన ఉద్దేశించి మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టుగా మనం చేరుకోకుండా మనల్ని వెనుకకు లాగే తత్వము ఈ శరీర తత్వం, ఈ శరీర సంబంధమైన వైఖరి, ఈ శరీరానుసారమైన మనస్సు, ఈ శరీర సంబంధమైనటువంటి స్థితి మనల్ని మాటికి వెనుకకు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని సేవకులారా, మనమందరం నిజమే ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు 12 మంది ఉన్నారు. కానీ అందులో 25% మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఆ వెళ్ళిన వారిలో కూడా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వారిలో కూడా పేతురు ఉన్నాడు. కానీ అక్కడుండి ఆ స్థాయిలో ఉండి కూడా పేతురు ఏమైపోయాడంటే ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు ఆయన దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. నీళ్ళ మీద నడిచి రమ్మంటే వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గాలి తుఫాన్ను చూసి, ఆ నీళ్ళను చూసి మళ్ళీ భయపడిపోయి మునిగిపోవడం మొదలుపెట్టాడు. మనం కూడా విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఆత్మలో మనం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనే తపనతోటి, వాంఛతోటి, ప్రార్థనతోటి ముందుకు వెళ్ళాలని ఎంతో ఆరాట పడుతున్నాం. కానీ పడుతూ లేస్తూ ఆత్మ మనల్ని పైకి తీసుకెళ్లాలని ఆశపడుతుంటాడో, ఆత్మానుసారంగా మనల్ని ఎంత బలపరిచి ఆత్మలో మనల్ని సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటాడో, శరీర తత్వం కూడా మనల్ని అంత వెనుకకు లాగడానికి, అంత బలహీనపరచడానికి మనతో పోరాటం చేస్తుంది. అందుకని పౌలు అంటాడు గలతీ పత్రికలో, ఈ శరీరంతో ఆత్మకు పోరాటం ఉందంట. పోరాటం అంటే ఇంకెక్కడో లేదండి. మన చుట్టూన్న మనుషులతోటి కాదు మనం పోరాడేది, మన చుట్టూన్న దయ్యపు శక్తులతో, సాతాను శక్తులతో కాదు మనం పోరాడేది, లేదా మన చుట్టూన్న పరిస్థితులతో కాదు మనం పోరాడేది, ఆర్థిక ఇబ్బందులతో కాదు మనం పోరాడేది, అనారోగ్యంతో కాదు మనం పోరాడేది. మన లోపల ఉన్న శరీర తత్వంతో మనకుంది పోరాటం. ఆత్మనేమో సిద్ధంగా ఉంది. ఆత్మ ఎంతో ఉన్నతమైన విలువలతో కూడినటువంటి ఆ ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనల్ని పురికొల్పడానికి ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు దేవుని ఆత్మ. ఎప్పుడు మనల్ని ఆ స్థాయికి చేర్చాలని, సిద్ధపరచాలని ఆరాట పడుతూనే ఉంటాడు. కానీ ఇక్కడ బ్యాలెన్స్ ఎలా ఉందంటే, ఆత్మ స్థాయి ఏమో, ఆత్మ వాంఛనేమో, లేదా ఆత్మ సిద్ధపాటేమో ఆ స్థాయిలో ఉండటానికి ఇష్టపడతా ఉంటే, ఈ తక్కడ చూసినప్పుడు ఇది చాలా కిందికి వెళ్ళిపోతుంది. శరీరం చాలా బలహీనమైపోతుంది. అంటే ఈ రెండు సమాంతరతలోకి రావటానికి మధ్యన ఉన్న పోరాటమే మన జీవితం. మన శరీర తత్వాన్ని మనం ఎంతవరకైతే ఆత్మలో ఉన్న సిద్ధపాటుకు సమానంగా ఈ శరీర తత్వాన్ని మనం జయించడానికి ఎంతవరకు అప్పగించుకుంటామో అంతవరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కానీ అక్కడ పేతురు అంటున్నాడు, ఎందుకంటే భౌతికంగా లేదా సహజంగా మనకుండే ఆలోచన, వాళ్ళైతే ఎంత ధన్యులు, వాళ్ళు యేసు ప్రభుతోటే స్వయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత ధన్యులు, మనకు కూడా ఉండుంటే బాగుంది, నేను కూడా ఆ కాలంలో ఉండి ఆ శిష్యుల్లో ఒక్కడిగా నేను కూడా ఉండుంటే యేసయ్యను స్వయంగా చూసి ఉండేవాడిని, యేసయ్యతో స్వయంగా పరిచర్యలో పాల్గొని ఉండేవాడిని, యేసయ్య అనుభవాలు నేను కూడా పొంది ఉండేవాడిని అని మనము వాళ్ళతో పోల్చుకొని మనం ఆలోచన చేస్తుంటాం. వాళ్ళు ధన్యులు అనుకుంటాం, అంటే మనకు ఆ ధన్యత లేదు అనుకుంటాం. కానీ ఇక్కడ పేతురు అంటున్నాడు చూడండి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఒక్కసారి 18వ వచనం కూడా చదువుదాం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద, అంటే ఇది మామూలు పర్వతం కాదు, అందరూ వెళ్ళే పర్వతం కాదది, పరిశుద్ధ పర్వతం అంట. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై, చూడండి, అంటే మిగిలిన 9 మంది ఇంకా ఆ సిద్ధపాట్లోకి రాలేదు. శిష్యులే వాళ్ళు కూడా, యేసు ప్రభు చేత ఎన్నిక చేయబడిన వారే. కానీ ఆ
నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు వెళ్ళలేకపోయారు. సరే, ఈ ముగ్గురు వచ్చారు, వీళ్ళు ఎంత ధన్యులు అని మనం అనుకుంటున్నాం. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. అంటే ఆకాశం నుండి శబ్దం కూడా వినగలిగే ఆ కెపాసిటీలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. అంత లెవెల్కి వెళ్ళిపోయారు. కానీ అక్కడ పేతురు అంటున్నాడు 19వ వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు కూడా అదే ధన్యతను ఇవ్వగలిగే ఆ స్థితి మనకు కూడా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడంట. వాళ్ళు యేసుప్రభు కాలంలో ఆయన స్వయంగా శరీర రీతిగా ఇక్కడ ఉన్నప్పుడు, ఆ శరీరం ధరించుకొని మానవుడిగా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఆయన స్వయంగా చూశారు కదా, ఆయనతో స్వయంగా ఉన్నారు కదా అని వాళ్ళు ధన్యులు అనుకోవడానికి లేదంట. ఇప్పుడు మనకు కూడా అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం దేవుడు మనకిచ్చాడంట. అంటే మనకు కూడా ఆ ధన్యతను పొందుకోవడానికి అవకాశాలు ఉన్నాయట. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడట. మరి ఏం చేయాలంటున్నాడు అక్కడ? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది కనుక తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించే వరకు. ఎక్కడ రావాలంటే అది ఆ కదలిక హృదయాలలో. అంటే ఆ చుట్టూ చీకటి ఉంది. చీకటి ఉన్నప్పుడు దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు జనాలు? తెల్లవారి వేకువ చుక్క కొరకు ఎదురు చూస్తారు. ఆ తెల్లవారి వేకువ చుక్క వచ్చేదాకా నీకు దీపంలాగా దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి పెట్టాడంట నీకు. అంటే ఆ యేసు ప్రభుతో వారు స్వయంగా ఉన్న ఆ దినాలలో వారు పొందిన అనుభవాలు పొందటానికి నీకు నాకు అవకాశం లేదన్నట్టుగా మనం బలహీనమైపోయి ఉండడానికి, మన బలహీనతల్లోనే మిగిలిపోవడానికి మనము ఒప్పుకోవడానికి వీల్లేదంట. మనకు కూడా ఆ స్థాయికి వెళ్ళగలిగిన అనుభవాలు దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనకి ఇస్తాడట. అంటే ఆ వాక్యపు అనుభవాలలో మనం లోతుగా వెళ్ళి ధ్యానించడము, వాటిని మనము స్మరించడం మొదలుపెట్టినప్పుడు ఆ వాక్యంతో మనం మమేకమై వాక్యాన్ని ధ్యానించడం. అందుకే దివారాత్రులు దాన్ని ధ్యానించాలంటాడు. వాక్యానికి మనం ఎప్పుడైతే సమయం ఇస్తామో, వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ లోతైన అంశాలు, ఆ విలువైనటువంటి సత్యాలు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకనే అంటాడు, వాళ్ళు ఆ శిష్యులు యేసుప్రభు వారు నేను వెళ్ళిపోతున్నాను, ఇక నా టైం అయిపోయింది అన్నప్పుడు వాళ్ళు దిగులు పడుతూ ఉంటారు. నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటయ్యా, నువ్వు ఉన్నవని ఏదో నీతో పాటు మేము పరిచర్యలో ఉన్నాం, కానీ నువ్వే వెళ్ళిపోతే అంటే ఇంకా ఈ పరిచర్య ఎట్లా ఏంటి అన్నట్టుగా వాళ్ళు దిగులు పడుతూ ఉంటే యేసయ్య అంటాడు, లేదు నేను వెళ్ళటం మంచిది. నేను వెళ్తే మీతో నిత్యం ఉండడానికి, సదాకాలం ఉండడానికి నేను వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. అంటే ఇప్పుడు మనకు 2 అనుభవాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు, దేవుని వాక్యం మనకిచ్చాడు. ఆనాడు యేసు ప్రభుతో వారు స్వయంగా గడిపిన ఆ దినాలలో వారు పొందిన అనుభవాలకు మించిన అనుభవాలు పొందగలిగే ఆ కృపలోకి దేవుడు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకిచ్చాడట. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మన సమయాన్ని వెచ్చించగలిగితే, మన జీవితాలు వెచ్చించగలిగితే. నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఆయన రోజుకు దాదాపు 16 గంటలు వాక్యం ధ్యానం చేస్తున్నట్టు. 16 గంటలు. ఎవరైనా ఎక్కడైనా ప్రసంగం చేయడానికి ఒక మీటింగ్ 3 రోజులు ప్రసంగం చేయాలని ఆయనను పిలిస్తే, నేను ఆయన ట్రాన్స్లేషన్ చేయడానికి వెళ్ళిన, ఆయన చెప్పిన ప్రసంగంలోనే చెప్పిన మాట మీకు చెప్తున్నా. ఆయన అంటాడు, ఒక 3 రోజులు ఎక్కడైనా ప్రసంగం చేయాలంటే 100 గంటలు ఆయన ప్రసంగం సిద్ధపడతాడంట. 100 గంటలు వాక్యంతో సిద్ధపడతాడంట. అంటే ఆయన ఇక క్లోజ్ చేసేసుకుంటాడంట, డోర్ క్లోజ్ చేసేసుకొని. వాళ్ళ భార్య భోజనం తెచ్చినా, టీ తెచ్చినా అన్ని లోపలికే రావాలి, కానీ ఆయన బయటికి వెళ్ళడంట. 100 గంటలు అక్కడే ఉండిపోతాడంట, గదిలో క్లోజెట్. మనకంత సమయము, అంత సమర్పణ ఉందా అని ఆలోచన చేస్తే, అంటే నేను అలాగని ఎవరు వాక్యం ధ్యానించట్లేదు, మనం ఎవరము వాక్యంలో సిద్ధపాటు లేకుండా ఉంటున్నామని నేను అనట్లేదు. కానీ అంటే ఆ స్టేజ్, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగే ఆ స్థాయికి మనము వెళ్ళటానికి ఏమైనా అప్పగించుకుంటున్నామా, సిద్ధపడుతున్నామా, ప్రయాసపడుతున్నామా, మన సమయాన్ని వెచ్చించగలుగుతున్నామా, దేవునితో మనం అలాంటి విలువైన సమయాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అని అంటే ఏమో డౌటే. కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాం, కొంతవరకు ధ్యానం చేస్తున్నాం, కొంతవరకు దేవునితో సమయం గడుపుతున్నాం, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటున్నాం,
వాక్యం ధ్యానిస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ ఏదైనా మళ్ళీ ఫోన్ రాగానే మళ్ళీ బిజీగా వెళ్ళిపోతుంటున్నాం. ఆయన అంట ఆ 100 గంటల టైం వాక్యంతో గడుపుతున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తాడంట. ఫోన్కి అసలు డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు పిలిచినా, ఎవరు ఫోన్ చేసినా, వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి అయ్యగారితో నేను అర్జెంటుగా మాట్లాడాలంటే కూడా లేదు అయ్యగారు బిజీ, అయ్యగారు దేవునితో గడుపుతున్నాడు అని ఆయన 3 రోజుల ప్రసంగం చేయడానికి, 3 మీటింగ్లలో 3 ప్రసంగాలు, 3 గంటల ప్రసంగం, రోజుకు 1 గంట చొప్పున 3 ప్రసంగాలు చేయడానికి 100 గంటలు లోపల బంద్ చేసుకొని ధ్యానం చేసి సిద్ధపడి దేవుడు తనకు స్వయంగా ఇచ్చిన అంశం పట్టుకొని అక్కడికి వస్తాడు. వచ్చి ఈ మీటింగ్ కొరకు దేవుడు నాకు ఇచ్చిన అంశం ఇది అని చెప్తాడు. ఆయన ధైర్యంగా చెప్పగలుగుతాడు. సో నాకు అనిపించింది, మనము దేవుని వాక్యంతో అంత సమయము మనం గడపలేకపోతున్నామేమో. మీ సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే గడపలేకపోతున్నాను. గడపాలని ఇప్పుడు చెప్పినట్టుగా అంటే ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ మన చుట్టూన్న పరిస్థితులు, మన చుట్టూన్న మనుషులు, మన చుట్టూన్న సమస్యలు, మన శరీరంలో ఉన్న ఆ తత్వము మనల్ని ఏం చేస్తుందంటే వెనుకకు లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు తెల్లవారి వేకువ చుక్క, చదవండి ఒకసారి, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యము ఉంచిన ఎడల మీకు మేలు. అంటే ఆనాడు యేసు ప్రభుతో వారు స్వయంగా ఉన్న అనుభవాలతో సమానమైన అనుభవాలు మనం కూడా పొందగలిగే అవకాశం వాక్యం ద్వారా మనకు ఉందంట. వాక్యంతో వాక్యానికి నువ్వు అప్పగించేసుకొని వాక్యం ధ్యానించడానికి, చదవడానికి రాత్రింబగలు నీ షెడ్యూల్ అంతా పక్కకు పెట్టేసి, నీ ప్రోగ్రామ్స్ అని పక్కకు పెట్టేసి, నువ్వు తిరగడం అంతా పక్కకు పెట్టేసి దేవుని వాక్యంతో కనుక అలాగా గడపడానికి అప్పగించుకుంటే తప్పక ఆనాడు యేసు ప్రభుతో వారు ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళగలిగారో ఆ స్థాయికి మనం కూడా వెళ్ళగలిగే అవకాశాలు దేవుడు మనకి ఇవ్వగలడు. దేవుడే పక్షపాతి కాదు. అంటే ఆ కాలంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పాత నిబంధన భక్తుల్ని చూద్దాం. వాళ్ళు అంటారు, వాళ్ళు అసలు యేసు ప్రభు ఉన్న కాలంలో వారు లేరు కదా, మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా యేసు ప్రభు ఉన్నాడా? వాళ్ళు ఇంకా పాత నిబంధనలో ఉన్నారు. ఇప్పుడు మనమన్నా కొత్త నిబంధనలో ఉన్నాం. వాళ్ళకు మనకున్న తేడా ఏంటంటే, వాళ్ళేమో జరగబోయేదాన్ని చూసి దూరం నుండి అంటే దాన్ని అనుభవించకపోయినా దూరం నుండి చూసి వందనం చేసి మృతి చెందిరంట. ఇప్పుడు మనమేమో మనమున్న టైంలో యేసు ప్రభు లేడు. మరి అయితే మనం జరిగిన దాన్ని చూస్తూ నమ్ముతున్నాం. జరిగిపోయింది, ఆయన లేడు, ఇప్పుడు లేడు, కానీ మనం చూడకుండా నమ్ముతున్నాం. తోమతో అంటాడు కదా, నువ్వు చూసి నమ్ముతున్నావు బిడ్డ, నిజమే, మంచిదే, కానీ చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ 12 మంది శిష్యుల కంటే ఇప్పుడు మనమే ధన్యులం. మనం చూడలేదు, ఆయనను అనుభవించలేదు, అంటే శరీర సంబంధంగా భౌతికంగా నేరుగా ఆయనతో కలిసి మనం అనుభవం పంచుకోలేదు, కానీ అంతకంటే విలువైన అనుభవాలు ఎన్నో సందర్భాలు ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు, ఆయన వాక్యంతో మనం గడుపుతున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించలేదా? తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని బలపరచలేదా? మనల్ని ప్రోత్సహించలేదా? సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడలేదా? స్వయంగా ఆయన యేసు ప్రభు శరీరధారిగా ఉన్న అనుభవం లేకపోయినా ఆయన ఉంటే ఎలా మాట్లాడతాడో ఆ విధంగా పరిశుద్ధాత్ముడు తన సేవకులను వాడుకొని మనతో మాట్లాడుతుంటాడు. ఆ సేవకుల ద్వారా వచ్చే వాక్యం ద్వారా కావచ్చు, లేదా మనం పర్సనల్గా చేసే స్టడీలో చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు మనకు బోధించే విధానం కావచ్చు. ఎన్నో సందర్భాల్లో బలహీనమైపోయి కృంగిపోయి ఇక నా వల్ల కాదు అని మనం ఆశలు వదులుకుంటున్న టైంలో దేవుడు తన మాట చేత మనల్ని ఉన్న పాటన అక్కడికక్కడే మనల్ని పురికొల్పి మనల్ని ప్రోత్సహించి బలపరిచిన సందర్భాలు లేవంటారా? అప్పుడు ఎవరున్నారండి మనతో? ఎవరు లేరు. మనం ఒంటరిగానే ఉన్నాం, కానీ పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో తన ఆత్మకార్యం జరిగించారు తన వాక్యం ద్వారా. కనుక ఆయన అంటున్నాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీదకి మేము వెళ్ళాం, మేము చూసాం, మేము చెవులారా విన్నాం. అయితే అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు కూడా ఉందంటున్నాడు. మనకు కూడా అలాంటి అవకాశాలు, అలాంటి సందర్భాలు, అలాంటి అనుభవాలు దేవుడు ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు. ఆ కాలంలో వాళ్ళకి ఇచ్చాడు, ఇక మనకు లేదు అని చెప్పడానికి దేవుడు పక్షపాతి ఏం కాదు. ఆయనకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరం ఎప్పుడు ఒకేలాగా ఉంటాడంట. మారనివాడు, మార్పులేనివాడు. సో అంటే ఆ కాలంలో యేసు ప్రభుతో స్వయంగా ఉన్నప్పుడు వాళ్ళకి కలిగిన అనుభవాలు ఇప్పుడు మనకు లేవు అనడానికి లేకుండా, ఆయన మారలేదు కాబట్టి ఆయన ఆత్మ ద్వారా మనకు అలాంటి అనుభవాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఒక్కటి ఏంటంటే,
ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ మనల్ని బలహీనపరుస్తున్నటువంటి మన శరీరం, మన శరీర తత్వం, మన శరీర వైఖరి, శరీరానుసారమైన మనస్సు, శరీర సంబంధమైన పాపపు స్థితి, వీటన్నిటినీ మనము అధిగమించడానికి ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకొని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన నడిపింపుకు మనము ఒప్పుకొని ఆయనతో పాటు సిద్ధపాటుకు వెళ్ళటానికి అప్పగించుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు తప్పక మన జీవితంలో ఒక ఉన్నతమైన విలువలు కలిగిన జీవితంలోనికి, ఒక ఉన్నతమైన అనుభవాలు అనుభవించే ఆ స్థాయికి పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము సిద్ధపడాల్సిన అవసరం, మనం అలాగ సమర్పించుకొని, మనం అలాగ అప్పగించుకొని ఆ విధంగా ఆయన కొరకు కనిపెట్టవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఆ విధంగా మనం అప్పగించుకోకుండా, మన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, మనం ఆయనతో గడపకుండా, నాకేమీ లేదు, నాకు ఏం అనుభవాలు లేవు, నేను ఎంత బలహీనంగా ఉన్నాను, నా శరీరం బలహీనం అయిపోతుంది, నా అనారోగ్యం ఎక్కువైపోతుంది, నా ఆర్థిక పరిస్థితులు ఇంకా విషమించిపోతున్నాయని మనం కృంగిపోవడానికి లేదండి. మనం గనుక దేవుని సన్నిధిలో ఆ ఉన్నతమైన అనుభవాలు పొందటానికి అప్పగించుకుంటే వాటితో, అందుకే అంటాడు కదా, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహిస్తా అంటాడు. అంటే ఆత్మ సంబంధమైన అనుభవాలలోకి మనం వెళ్ళటానికి మనం ఎంత అప్పగించుకుంటామో, ఎంత ఆరాటపడతామో, ఎంత ఆశపడతామో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మన శరీరం బలహీనంగా ఉందని ఆ బలహీనమైన శరీరానికే లొంగిపోయి అక్కడే ఉండిపోకుండా సిద్ధపాటుగా ఉన్నటువంటి ఆత్మ కూడా మనలోనే పెట్టాడు దేవుడు. అప్పుడు ఆ మాట వాళ్ళ గురించి, శిష్యుల గురించి, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పాడు, మీరు ప్రార్థించకుండా మీ శరీరం బలహీనపరుస్తుంది, కానీ ఆత్మ సిద్ధంగానే ఉన్నాడని అంటున్నాడంటే కేవలం ప్రార్థన చేయడానికే కాదు, మన ఆత్మ సంబంధమైనటువంటి విలువలు పెంచుకోవడానికి మన ఆత్మీయ జీవితం సిద్ధంగానే ఉంది, కానీ మన లోపల ఉన్న శరీర తత్వమే ఆ స్థాయికి మనం వెళ్లకుండా మనల్ని వెనుకకు లాగుతుంది. కనుక ఈ రెండిటిలో సమాంతరత మనం తీసుకొని రావటానికి మన జీవితాలు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఆ స్థాయికి మనం రావటానికి అప్పగించుకుంటాము, పరిశుద్ధాత్ముడు తప్పక సహాయం చేస్తాడు, మన శరీర తత్వాన్ని జయించడానికి సహాయం చేస్తాడు. ఎందుకంటే మన బలహీనతలను చూచి మనకు ఆయన సహాయం చేస్తున్నాడని హెబ్రీ పత్రికలో చెప్తాడు, రోమా పత్రికలో చెప్తాడు, రోమా 8:26లో చెప్తాడు. సో మన బలహీనతలకు మనము లొంగిపోయి, మన బలహీనతలకే పరిమితం అయిపోయి జీవితాన్ని మనము ముగించడానికి వీల్లేదండి. మన బలహీనతలను జయించి మనలో, ఎందుకంటే ఈ రెండు అనుభవాలు ఎవరిలో ఉన్నాయి? ఒక వ్యక్తిలోనే ఉన్నాయి. ఆత్మ సిద్ధంగా ఉన్న వ్యక్తి ఆయనే, మళ్ళీ శరీరం బలహీనంగా ఉంది అని చెప్తున్న వ్యక్తి అది అతడే. అంటే ఆ వ్యక్తిలోనే రెండు అనుభవాలు ఉన్నాయి. అంటే యేసయ్య వారికి చెప్తున్న మాట అర్థం ఏంటంటే, మీ లోపల సిద్ధపాటుగా ఉన్నటువంటి ఆత్మకు మీరు సహకరించగలిగితే మీ శరీర బలహీనతను మీరు జయించగలుగుతారు. మీరున్న ఆ ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థాయికి మీరు వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు మీకు తప్పక సహాయం చేస్తాడు, మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తాడని చెప్తున్నాడు. కనుక ఆ దీపముగా ఉన్నటువంటి ఆ వాక్యంను మనం దృష్టి పెట్టి, ఆ వాక్యం మీద మనం లక్ష్యం ఉంచి మనం ముందుకెళ్దాం. మనకు మేలు జరుగుతుంది తప్పక. మనం కూడా ఆనాడు యేసు ప్రభు స్వయంగా, యేసు ప్రభు ఉన్నప్పుడు స్వయంగా ఆ శిష్యులు పొందిన అనుభవాల కంటే కూడా విలువైన అనుభవాలు పరిశుద్ధాత్ముడు ఎన్నో సందర్భాలు ఇచ్చాడు మనకి, ఇవ్వలేదని నేను అనట్లేదు, కానీ ఇంకా ఇవ్వగలడు, ఇంకా ఉన్నతమైన స్థాయికి మనల్ని తీసుకొని వెళ్ళగలడు. ఆ 9 మంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేని స్థితిలో మిగిలిపోయి, వాళ్ళ వ్యవహారాలకే పరిమితం అయిపోయి జీవించినటువంటి ఆ స్థితిలో మనం మిగిలిపోకుండా, తర్వాత వారు పరిచర్య చేశారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందనంత వరకు వారు బలహీనులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళని చూసి ఒక్కొక్కరు ఏమన్నారంటే, భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా బాబు అన్నారు. అంటే మనం సిద్ధపడితే దేవుడు మన ద్వారా కూడా భూమిని తలకిందులు చేయగలడు, కార్యాలు చేయగలడు, ఉన్నత అనుభవాలలోకి మనల్ని తీసుకొని వెళ్ళగలడు, ఉన్నత విలువలు మనకు నేర్పించగలడు. దేవుడు ఆత్మీయ స్థాయిలో మనకు ఉన్నతమైన అనుభవాలలోకి తీసుకొని వెళ్ళటానికి దేవుడు మన ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మనమున్న బలహీనతల్లోనే మిగిలిపోవడం కాదు దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ఆయన పిలుపుకు తగినట్టుగా మనం అప్పగించుకుంటే తప్పక మన జీవితంలో ఆయన సంకల్పం ఏదైతే ఉందో, ఆయన ఏర్పాటు ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతున్నాడు. కనుక ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేయడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ కార్యానికి మనం అప్పగించుకొని లోబడి మనము ఆ ఉన్నత విలువలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి, ఉన్నత అనుభవాలలోకి మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళడానికి పరిశుద్ధాత్మకు మనం ఒప్పుకుందుము గాక, అప్పగించుకుందుము గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక.
ఈ లేఖనాల్ని దేవుడు దీవించును గాక. నాకు సమయం ఇచ్చిన దైవజనులకు మరొకసారి వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు.